అట్లాంటి పిచ్చి మారట్టల్ని నమ్మరు. బేసిక్‌గా అమిత్ షా దగ్గరికి వెళ్ళంటే మేబీ రేపో ఎల్లుండో ఏమన్నా ఢిల్లీలో కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో. దాని ముందే వీళ్ళు లింక్ పెడతారు అంటుంటారు అంతే కదా. వీళ్ళ నుంచి ఏదో జబ్బు కదా. కేంద్ర ప్రభుత్వం పెట్టి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్తుంటే ఇంకేముంది అడుక్కోవడానికి వెళ్ళారు, లేకపోతే అది వెళ్ళారు ఇది వెళ్ళారు. అదొక మానసిక జాడ్యం. అది ఏంటంటే ఒక ద్వేషము అసూయతో కూడినటువంటి లక్షణం. అది ప్రాక్టికల్గా అమిత్ షా ఇప్పుడు ఏం చేస్తాడు? జగన్ ఏం చేస్తాడు? మనందరికి చెప్పేసి రేపు పొద్దున మన జగన్ ఓటేయని మనతో చెప్తాడా? లేకపోతే మనతో చెప్తాడు జనాలకి ఓటేపిచ్చేయండి అయ్యా అని. లేకపోతే అమిత్ షా మాట ఎమ్మెల్యేలు అంటారా బయటికి పోయేవాళ్ళు? లేదా చంద్రబాబు నాయుడు ఏమయ్య బాబు మా వాడిని ఇబ్బంది పెట్టబాకని బాబు చెబుతాడా? ఢిల్లీ పెద్దలు అది కూడా రాస్తాడేమో. అదే ఢిల్లీ పెద్దలను కలవడానికి ఈ రాజ్యసభ ఎన్నికలకి అసలు సంబంధం ఉంటుందా? ప్రాక్టికల్ గా దాని గురించి అని కాదు కదా ఇతను అంటుంది. ఎలాగైనా సరే గట్టి ఎక్కించండి అని చెప్పి అమిత్ షా అడుగుతాడు. అమిత్ షా జగన్ స్కెచ్ ఏదో చెప్పే బదులు తన పార్టీని గెలిపించుకుంటాడు కదా. జగన్ గెలిపించేటువంటి స్టేజ్లో తన ఆలోచన ఉంటే, తనకి శక్తి ఉంటే తన పార్టీని గెలిపించుకోలేడే ఏంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో? ప్రాక్టికల్గా అదొక అంటే రాధాకృష్ణ ఏంటంటే 100 వాటిట్లలో 100 కల్పితాల మధ్యన ఒక 2 నిజాలు రాస్తాడు. ఆ 2 నిజాలని చూపెట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గనక గెలిపించిన ఒక్కటి చూపెట్టుకుంటాడు కానీ ఓడిపోయినటువంటి 10 వదిలేస్తాడు కదా. కమల్ హాసన్కి ఆయన చేసాడు, ఓడిపోయాడు. అలాగే డిఎంకే గెలిచింది చెప్తాడు కానీ కమల్ హాసన్ ఓడిపోయింది చెప్తాడా? ఉత్తరప్రదేశ్లో ఓడిపోయింది చెప్తాడా? ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చేసి పెట్టారు, అఖిలేష్కి చెప్పేశారు.